రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనే నానుణ్ణి ఏపీ పాలిటిక్స్ మరోసారి రుజువు చేస్తున్నాయా? దశాబ్దాల పాటు కాంగ్రెస్ తో అమీతుమీ తేల్చుకొని సొంత కుంపటితో సంచలనాలు సృష్టించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్లీ అదే హస్తం వైపు చూస్తున్నారా అంటే తాజా రాజకీయ పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. గత 5 ఏళ్ల అధికారంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి అడుగడుగునా అండగా నిలిచిన వైసీపీ ఇప్పుడు రూట్ మారుస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగళూరు వేదికగా ఏఐసీసీ కీలక నేత కేసీ వేణుగోపాల్తో జగన్ రహస్యంగా భేటీ అయ్యారన్న ప్రచారం ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి బలపడుతూ ఉండడం, మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ సహా పలు కేసుల్లో ఈడీ, సిబిఐ దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగుస్తూ ఉండడంతో డిఫెన్స్ లో పడకుండా అఫెన్సివ్ గేమ్ ఆడేందుకే జగన్ ఈ పొలిటికల్ రీ అలైన్మెంట్ కు తెరతీశారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేంద్రం నుంచి వస్తున్న ఒత్తిళ్లను ఎదుర్కోవాలంటే పరోక్ష మైత్రిని పక్కకు పెట్టి ప్రత్యక్ష పోరాటమే కరెక్ట్ అన్నది వైసీపీ తాజా గేమ్ ప్లాన్ గా కనిపిస్తోంది. అయితే ఒకప్పుడు కాంగ్రెస్ ని బద్ద శత్రువుగా భావించిన జగన్ ఇప్పుడు అదే పార్టీతో పొలిటికల్ ప్లాట్ఫామ్ పంచుకుంటే అది రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తోంది? ఈ కొత్త ఈక్వేషన్స్ వైసీపీకి ఏ మేరకు మైలేజ్ ఇస్తాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జగన్ కొత్త వ్యూహంపై మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, సింధు, మనం చూడొచ్చు దేశవ్యాప్తంగా కూడా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ కొత్త వ్యూహానికి తెరలేపిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్రంలో అడపదడప బిల్లు విషయంలో కానీ మద్దతు ఇచ్చి సానుకూలంగా ఉన్నటువంటి వైసీపీ ఇప్పుడు జగన్ వ్యూహం మారుస్తున్నారని మొత్తం కూడా తాజాగా జరుగుతున్న పరిణామాలతో అర్థమవుతుంది. ఇదంతా కూడా బెంగళూరు వేదికగా చాలా రాజకీయ పరిణామాలు చకచక మారిపోతున్నాయని చెప్పొచ్చు. మొత్తం కాంగ్రెస్కి ఈ ఇండి కూటమికి జగన్ దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చర్చ జరిగే పరిస్థితి. దీనికి కారణం కేసీ వేణుగోపాల్తో, చాలా కీలకమైన వ్యక్తి కేసీ వేణుగోపాల్తో జగన్ బెంగళూరులో సమావేశమయ్యారు, రహస్య సమావేశమయ్యారని ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా చాలా ముఖ్య నేతలతో బెంగళూరు వేదికగా, ఎందుకంటే ఇక్కడ ఏ కార్యక్రమాలు చూసుకుని ఆయన బెంగళూరు వెళ్ళిపోవడం, ఆ బెంగళూరులోనే చాలా కాలం కూడా ఉండడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ అత్యంత రహస్యంగా ఆ ఇండి కూటమిలో కీలకమైన నేతలతో కానీ లేకపోతే కాంగ్రెస్ నేతలతో కానీ సమావేశం అవుతున్నారు. ఇదంతా కూడా రేపు రాబోయే రాజకీయానికి కొత్త తెర లేపేందుకే అని ప్రచారం జరుగుతుంది. దీనికి కూడా కారణం ఏంటంటే లిక్కర్ స్కామ్ వచ్చి వివిధ స్కాముల్లో ఇప్పటివరకు కూడా వేచి చూశారు, కానీ ఈడీ కూడా దీనికి సంబంధించి దూకుడు పెంచింది. మనం తాజాగా చూసుకుంటే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా అరెస్ట్ కావటం, అదేవిధంగా ఆయన కొడుకు అరెస్ట్ కావటం, ఈడీ కూడా చాలా సీరియస్గా దీన్ని తీసుకునే ఆధారాలు కూడా వెలుగు తేవటం ఇవన్నీ చేసింది. జగన్ మాట్లాడినటువంటి నిన్న ఇవాళ లేకపోతే మాట్లాడినటువంటి విషయాలు కూడా చూస్తే ఈడీ విషయంలో కూడా అసహనం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అన్నీ కూడా కావాలని సృష్టిస్తున్నారు ఇవన్నీ కూడా అని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో, రానున్న భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కూడా అతను మద్దతు కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్తో కలిసి వెళ్ళాలా, వచ్చే ఎన్నికలకి కాంగ్రెస్తో కలిసి ఉండాలా అని జగన్ కోరుకుంటున్నారంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రాష్ట్రంలో సీఎంగా ఉన్నా లేకపోతే మాజీ సీఎంగా ఉన్నా దేశవ్యాప్తంగా మారుతున్న పరిణామాల్లో రేపు కనుక కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పుంజుకుంటుంది, రేపు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కి మంచి ఫలితాలు రాబోతున్నాయని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆయన కొత్త రాజకీయానికి తెరలేపుతున్నారని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే జగన్ ఇప్పటికే కేసీ వేణుగోపాల్తో దఫదఫాలుగా కూడా సమావేశాలు జరుగుతుందని చెప్తుంది. గతంలో కూడా అనేక మంది ముఖ్య నేతలతో కూడా సమావేశాలు జరిగినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం ఎవరో నిర్ధారించిపోయినప్పుడు కూడా జరుగుతున్న పరిణామాలు ఆయన వ్యవహరిస్తున్న తీరు బట్టి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరో విషయం ఏంటంటే గతంలో కూడా జగన్ ఇది తొలిసారి కాదు, గతంలో కూడా హలో ఇండియా అంటూ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అనేక అరాచకాలు జరుగుతున్నాయి, కూటమి ప్రభుత్వం మొత్తం కూడా శాంతి భద్రత మొత్తం కూడా క్షీణించిపోయే హలో ఇండియా అంటూ ట్వీట్లు చేసిన పరిస్థితి కూడా ఉంది. అప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది, అప్పుడు కొంత అనుమానం వచ్చింది, ఇప్పుడు నిర్ధారణకు రావడం జరిగింది. ఇప్పుడు కేసీ వేణుగోపాల్తో రహస్య సమావేశం జరిగిన అనంతరం కూడా మొత్తం పొలిటికల్ సర్కిల్లో కూడా ఒక చర్చ మొదలైంది. తప్పనిసరిగా జగన్ కాంగ్రెస్తో జట కట్టబోతున్నారు, రేపు రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని ప్రచారం కూడా జరగబోతుంది. ఎందుకంటే గతంలో కూడా అదే కాంగ్రెస్ నుంచి ఆయన తండ్రి కూడా సీఎంగా
రాజీనామాగా చేయడం జరిగింది. ఆయన కూడా కాంగ్రెస్ నుంచే బయటకు రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్తో జతకట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మరోవైపు మొంటదాకా మోడీతో సన్నిహితంగా ఉన్నారు, ఎన్డీఏ ప్రభుత్వం సన్నిహితున్నారు, ఆయన అంతా కూడా అన్ని విధాలు సహకరించారు అని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడటం, బీజేపీ కూడా ప్రధానమంత్రి మోడీ కూడా ఇక్కడ నేతలతో సన్నిహితంగా ఉండటం, దగ్గర కావడం, పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి దగ్గర కావడంతో ఇక తప్పని పరిస్థితిలో జగన్ దూరం అవుతారనే గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే ఆయన కాంగ్రెస్కి దగ్గర అవుతున్నారని చెప్పొచ్చు. మరి ఏదేమైనప్పుడు కూడా రానున్న భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లోకి మాత్రం జగన్ అయితే కాంగ్రెస్కి మద్దతుగా కాంగ్రెస్ సపోర్టుతో మొత్తం కూడా ఈ ఆందోళన కూడా చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈడీ దూకుడికి సంబంధించి కానీ లేకపోతే సిబిఐ కేసులకు సంబంధించి కానీ మొత్తాన్నిటికి సంబంధించి వైసీపీ కూడా ఆందోళన సిద్ధమవ్వాలని కూడా వ్యూహరచన చేస్తుంది. అందులో భాగంగానే అంతరంగ ఇప్పటికే ఎప్పటి నుంచి చేయాలని కూడా ప్రచారం మొత్తం కూడా నిర్ణయించుకుంటున్నారు. ఆయన కూడా త్వరలోనే పాదయాత్ర కూడా ప్రారంభిస్తామని చెప్పడం. మరి ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలు అయితే చకచకా మారుతున్నాయి అనట్లో ఎటువంటి అనుమానం లేదు సింధు. రైట్, థ్యాంక్ యూ వాసు.